హలో అండి. ఈరోజు టీజీ ఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అవే కాకుండా ఇంకా జనరల్‌గా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో, ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇక న్యూస్‌లోకి వెళ్ళినట్లయితే స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఏపీ విద్యార్థులు పోటీ పడటానికి అవకాశం లేదు. సో, మొన్న లాస్ట్ వీక్ మనకి ఏపీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ అప్పటికి ఈ జీవో అనేది రిలీజ్ చేయలేదు. ఈ లోకల్, నాన్ లోకల్ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అనే దాని మీద జీవో రిలీజ్ చేయలేదు కాబట్టి అప్పటికి ఇంకా తెలియదు మనకి. సో, ఇప్పుడు నిన్న జీవో రిలీజ్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా ఏపీ స్టూడెంట్స్ అప్లై చేయడానికి ఛాన్సే లేదనమాట. పోటీ పడడానికి అవకాశం లేదు. సో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు జీవో 15 జారీ. సో, ఇది మనకి బ్రీఫ్‌గా ఉన్న న్యూస్ అనమాట. సో, ఒకసారి డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ఇప్పటివరకు ఆలస్యం అవుతున్న 15% నాన్ లోకల్ కోటా, అన్‌రిజర్వ్డ్ కోటా అంటారు. సో, ఏవైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! కన్వీనర్ కోటాలో ఉండే సీట్లలో అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ 30% పోను, మిగిలిన ఏవైతే 70% ఉంటాయో ఆ 70%లో ఉండే సీట్లలో 15% అన్‌రిజర్వ్డ్ కోటాలో ఉండేవి. వాటికి తెలంగాణ స్టూడెంట్స్‌తో పాటు అదర్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండేది. బట్ ఇప్పుడు మనకి బైఫర్కేషన్ అయిపోయి 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఈ క్లియర్ కట్ జీవో ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. సో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందనున్నారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్ళు అయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత 15% నాన్ లోకల్ కోటాకి అర్హులు ఎవరు అనే దానిపై స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా గురువారం జీవో 15 జారీ చేశారు. సో, దాంట్లో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటా 70% సీట్లలో 85% సీట్లను స్థానికులకు అంటే ఓయూ రీజన్ తెలంగాణ రాష్ట్ర పరిధి అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇక మిగిలిన 15% స్థానికేతర కోటాపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో ఆ కోటాకు ఓయూ రీజన్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు పోటీ పడవచ్చని పేర్కొంది. తాజా జీవోలో ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన జీవోలో ఏయూ ఎస్క్యూలను తొలగించింది. అంటే ఓయూ రీజన్ వాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. సో, దీనికి అర్హులు ఎవరు అని అంటే అన్‌రిజర్వ్డ్‌గా పిలిచే స్థానికేతర కోటా 15%కి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే 3 కేటగిరీల వారు పోటీ పడొచ్చు. సో, అవేంటి అనంటే ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడొచ్చు. అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాలి. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు. ఓకే. ఇక మూడోది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులే. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి భార్య లేదా భర్త కూడా అర్హులే. ఇదండి. ఈ 3 రకాల వాళ్ళు కూడా దీంట్లో ఈ 15%లో పోటీ పడొచ్చు అనమాట. సో, ఏ కోర్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయంటే ఇంజినీరింగు, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చరు, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషను, కంప్యూటర్ అప్లికేషన్సు, లా, ఎడ్యుకేషను, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్‌తో పాటు పీజీ సీట్ల భర్తీకి ఇవే నిబంధనలు ఉంటాయి. సో, ఇది మనకి బ్రీఫ్‌గా. సో, స్థానికత అంటే ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి. తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా 6 నుంచి ఇంటర్ వరకు అంటే 12వ తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్ల చదువును చూస్తారు.
ఓకే. తర్వాత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవకుంటే అప్పుడు 6 నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్ల చదువులో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6 నుంచి 9వ తరగతి వరకు లేదా 7 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్థానికుడిగా పరిగణిస్తారు. అంటే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకొని ఉన్నట్లయితే తప్పకుండా మీరు లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. సో నెక్స్ట్ తొలుత భర్తీ చేసేది 15% కోటా సీట్లే. ఏవైతే ఇప్పుడు ఈ 15% అన్‌రిజర్వ్డ్ సీట్స్ అండ్ 85% రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయో, సో ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు సీట్లు ఫస్ట్ ఈ 15%లో ఉన్న సీట్లని ఫిల్ చేస్తారు. దానికి ఎవరెవరు ఎలిజిబులో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే లోకల్ వాళ్ళు అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఆ 3 రకాల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ సీట్లు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేవి 85% రిజర్వ్డ్ సీట్స్, రిజర్వ్డ్ ఫర్ లోకల్ కాబట్టి ఆ లోకల్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే సీట్లు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కనీసం 3000 సీట్లు పెరిగినట్లే. యాక్చువల్గా అయితే మనకి ఒక 12,000 సీట్లు ఈ అన్‌రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. దాంట్లో ఒక 3,000 నుంచి 5,000 దాకా వేరే స్టేట్ అంటే ఏపీ నుంచి కానీ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ 25-26 అకాడమిక్ ఇయర్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఆ సీట్లన్నీ కూడా మిగిలిపోతాయి. అవి కూడా మన తెలంగాణ స్టూడెంట్స్కే వస్తాయి కాబట్టి సో ఆ విధంగా ఒక 3,000 నుంచి 5,000 సీట్లు అయితే పెరిగినట్లే అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇది మనకి నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్ అనమాట. ఇది కూడా సేమ్ న్యూస్. ఇక మన సీట్లు మనకే అంటూ చెప్తున్నారు. 85% లోకల్, 15% ఓపెన్ రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సో ఇక్కడ ఇందులో ఇదంతా కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకుందే ఉంది. కాకపోతే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా కాలేజీల పెంపు అని ఇంకొక చిన్న న్యూస్ ఐటమ్ ఉంది. రాష్ట్రంలో 15 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు అనుమతి ఉండగా వాటి సంఖ్యను 32కు పెంచుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం 32 కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఎన్ఆర్ఐ కోటాలో 15% సీట్లను ఆయా కాలేజీలు భర్తీ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఆ లిస్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఆ లిస్ట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఆ లిస్ట్ కోసమే కాదు ఇంకా అదర్ డీటెయిల్స్, అదర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇకపోతే మనకి టీజీఈఏపీ సెట్ యాక్చువల్గా మనకి మొన్ననే లాస్ట్ వీకే స్టార్ట్ అవ్వాల్సి ఉండింది. 25 నుంచి మనకి షెడ్యూల్ ప్రకారం 25th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ జియో రిలీజ్ కానందువల్ల దీనికోసం అని చెప్పేసి ఇది కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. ఈ పోస్ట్ పోన్ ఎప్పటికీ చేశారు అని అంటే March 1 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో March 1 అంటే మనకి రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ టీజీఈఏపీ సెట్ 2025 విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 1st March అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ ఉంది. సో రేపటి నుంచి మీరు ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్స్లో రాయండి. తప్పకుండా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.